ఎండియు ఆపరేటర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆపరేటర్లంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేబినెట్ నిర్ణయం ప్రకారంగా జూన్ 1వ తారీఖు నుండి ఈ యొక్క ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాలను రద్దు చేస్తూ వారి పొట్ట కొడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క ఎండియు ఆపరేటర్స్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఆపరేటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే మీరు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడానికి గల కారణం ఏమంటారు? సార్, మమ్మల్ని మేము ఎక్కడో రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాము చేస్తున్నామన్న అపోహలు చాలా మటుకు కొంతమంది డీలర్ల వల్ల బయటకుండి ప్రచారాలు చేసి మమ్మల్ని రోడ్డు పాలు తీసుకొని వచ్చి మా మీద లేనిపోని నిందలు పెట్టి ఈరోజు మమ్మల్ని ఇడికి తీసుకుని వచ్చి నడు రోడ్లో నిలబెట్టేశారు. మేము ఈ 4 ఏళ్ల నుంచి, గత ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి ఈ పని కట్టుబడి బండ్లను ఎక్కడ వాడకుండా ఓన్లీ రేషన్ బియ్యానికి మాత్రమే వాడుతున్నాం. 15 రోజులు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రేషన్ బియ్యానికి మాత్రమే వాడుకుంటున్నాము. రేషన్ బియ్యం మాత్రమే సప్లై చేస్తున్నాము. దానికి మించి వేరే పర్సనల్ కూడా ఇక్కడ వాడుకోవడం లేదు. కరెక్ట్గా మేము ఇచ్చేది పబ్లిక్ ఇస్తున్నాము. పబ్లిక్లో ఎంక్వైరీ చేయడం లేదు. వాళ్ళే మాట్లాడుకొని ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని రేషన్ బియ్యం బయటకు అమ్ముతున్నారు. ఎందుకంటారు? ఇన్ని సంవత్సరాల పాటు నుండి మీరు సర్వీస్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి రేషన్ని అందిస్తున్నారు. మరి ఉన్న పలంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని రోడ్డున పడేస్తుందా మీరు అంటున్నారు కదా, ఎందుకు చేసి ఉంటారు అట్లా? దాని గురించే మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాం సార్. దాని గురించే మాకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు చేశారు అనేది మాకు కూడా క్లారిటీ ఉండాలి. కానీ నిన్న మన మంత్రివర్యులు చెప్పారు, ఇట్లా రేషన్ బియ్యము పక్కదారి పడుతున్నాయి, బండ్లు తీసేస్తే ఆ రేషన్ బియ్యం పక్కదారి పట్టేది కూడా కట్టడి అయిపోతుందని. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అంటే వేరే వాళ్ళ నుంచి పడుతుంది. రేషన్ బియ్యం వెహికల్స్ నుంచి ఎక్కడ కావడం లేదు. మన ఎండియూ వ్యవస్థ నుంచి ఎటువంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టేదే లేదు అసలుకి. ఎండియూ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాడు. ప్రతి ఇంటికి పోతున్నాడు, ఇస్తున్నాడు, రేషన్ హ్యాపీగా ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఎక్కడ మోసం అనేది లేదు. ఎందుకంటారంటే మీ ఎండియో ఆపరేటర్సే ఈ యొక్క బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని చెప్పేసి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగానేనా? నిజమే జరుగుతుందా ఇట్లా? మనము ఎండియూ సంస్థలో 99% అలా చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వచ్చే 18,000 జీతంలో 20 ఎక్కువ వస్తాయి. 18,000 జీతంలో హెల్పర్కి ఇచ్చి మిగతాది బియ్యం మూటలు మోసే అమాలికి ఇచ్చి అన్ని పోగా మాకు 9,000 మిగులుతుంది. 9,000 కోసము ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనకి అన్నం పెట్టే కాడ మనము బియ్యం అమ్ముకోవడం అవి చేస్తారనేది అనవసరం మాటలు. ఎందుకు అంటున్నారు అంటే ఈ విధంగా మీ మీద ఆరోపణలు వేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మీకేమనిపిస్తుంది? మా కడుపు కొట్టినట్టు అనిపిస్తుంది సార్. మాకేమీ ఇబ్బంది ఏం లేదు. ఎండియూ సంస్థ వచ్చింది, చేస్తున్నాము. మాకు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది. మధ్యలో కొందరు మనుషులు చెప్పడం వల్ల ఉద్యోగ బియ్యం బండ్లు ఉంటే అవి చేస్తారు, ఇవి చేస్తారు, బియ్యం అమ్ముకుంటారు, బియ్యం కొంటారు. కొందరు నచ్చక ప్రభుత్వానికి డబ్బులు లేవు, డబ్బులు ఉంటే వేరే విధంగా వాడుకుంటాము, ఇంత అమౌంట్ ఎందుకు కట్టాలా, ఇంత అమౌంట్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, ఇన్ని వేల మందిని తీసేస్తున్నారు. అంటే ఇది చేయడం వలన, ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వలన దాని ప్రభావం మీ మీద ఎట్లా ఉంటుంది అంటారు? ఏముంది సార్, ఇప్పుడు అనుకోకుండా సడన్గా న్యూస్ రావడము, బియ్యం బండ్లు తీసేసామనడము, అది మా కడుపు మీద కొట్టినట్టుంది. సరే, ప్రభుత్వానికి డబ్బు లేదు, సరే మీరు 14 నెలల నుంచి ఒక 5 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, ఒక 6 నెలలు ఉంటుంది, తర్వాత తీసేస్తున్నాము సంస్థని చెప్పుకుంటే మేము కూడా ఏదో ఒకటి దావా చూసుకుంటుంటే, ఇప్పుడు సడన్గా రేపు పొద్దుగూడిస్తే పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఈఎంఐలు ఉంటాయి, నమ్ముకొని బియ్యం బండ్లను నమ్ముకొని కొన్ని వస్తువులు తెచ్చుకుంటాము, అన్ని ఇబ్బంది అయిపోతుంది. సడన్గా తీసేయడము, ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు లేకుంటే ఒక 3 నెలల, 2 నెలల, 6 నెలల అని మనకు చెప్పి చేస్తే మేము కూడా ఏదో దావా చూసుకుంటాము. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీకేమనిపిస్తుంది? మీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఉన్న పలంగా మా 9,220 మంది ఎండి ఆపరేటర్లు ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్లు మొత్తం 18,000 పైచీలకు ఉన్న పలంగా రోడ్డు మీద పడిపోయాం సార్. దీని నుంచి మాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వెహికల్స్ వల్ల మేము చాలా ప్రజలకు చాలా సేవ చేసాం. ఆ సేవలో మేము ఆనందం కూడా పొందుతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నామని. ఇప్పుడు ఉన్న పలంగా మమ్మల్ని రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి ఏంది, మా భార్య పిల్లల పరిస్థితి ఏంది? మేమైతే మమ్మల్ని అయితే గవర్నమెంట్ మా మీద దయ ఉంచి, అంటే మీరేమంటున్నారంటే చాలా సంవత్సరాల పాటు నుండి యొక్క సర్వీస్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నారు అంటున్నారు. అదే రేషన్ వాహనాల్లో రేషన్ని తరలిస్తున్నారు, అమ్ముకుంటున్నారు అనేది మంత్రులు చెప్తున్నది. ఇటువంటి ఆరోపణలు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, దానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ నుంచి అధికారులు ఉన్నారు. వాళ్ళని నిజంగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా
తీసేస్తే కూడా మాకు సంతోషమే సార్. ఎవరో ఒకరు చేసినామని చెప్పి అందరూ ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరి ఎండి ఆపరేటర్ల మీద నింద మోపి మా వ్యవస్థని ఆపడం చాలా బాధాకరం సార్. ఇదైతే మీరు చెప్పండి, అంటే ఏంది పరిస్థితి, ఎటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కరోనా టైంలో మేము ఇంటింటికి పోయి కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినాము. హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా ఇంటికాడికి పోయి తమ్మి వేపించుకొచ్చి రేషన్ వాళ్ళకు ఇచ్చేసినాము. వికలాంగులు ఉండని, వృద్ధులు ఉండని, వాళ్ళ తంబు పడకున్నా కూడా మేము పోయి వాళ్ళకు హెల్ప్ చేసిన, ఇంటింటికాడ నిలబెట్టి వాళ్ళకి రేషన్ సప్లై చేసినాం. ఇప్పుడు ఉన్న పలంగా మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు అయిపోయింది. చాలా నిన్నటి నుంచి ఎలా మీరేం కోరుకుంటున్నారు? మాకు అగ్రిమెంట్ ఉన్నంత వరకు కొనసాగించాలి, దాన్ని వ్యవస్థను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే ఉన్న పలంగా ఈ యొక్క MDU ఆపరేటర్స్ని వాళ్ళకి పొట్టకొట్టే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదంటూ MDU ఆపరేటర్స్ అంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వాలి. ఎంతో సర్వీస్ చేసిన తమపై ఇటువంటి నిందలు వేసి తమని తొలగించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అంటూ ఆపరేటర్లంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈ యొక్క MDU ఆపరేటర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.